నమస్తే అండి, నేను మీ బోనశ్రేణు. ఈ చికెన్ గ్రిల్ కొన్ని చాలా రోజులు అయిపోతుంది అనమాట అండి. కొన్నాక నుంచి చికెన్ తెద్దాం కాలుద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను. అయితే ఏంటంటే మనకు టైం కుదరక దీన్ని అలాగే పక్కన పెట్టేశాను అనమాట అండి. ఈ రోజు అయితే మాత్రం బాక్స్లో ఓపెన్ చేసి బయటకు తీసాను అనమాట అండి. ఈ రోజు అయితే ఏదేమైనా సరే మనం మార్కెట్కి వెళ్ళాలి, చికెన్ తేవాలి, కంపల్సరీ కాల్చుకుని తినాలి. ఆ బుర్రలో అయితే మాత్రం బాగా ఫిక్స్ అయిపోయాను, కంపల్సరీ వెళ్ళిపోవాలన్నమాట. అయితే ఇప్పుడు మార్కెట్ మనకి 1 కిలోమీటర్ దూరంలో ఉందన్నమాట అండి. మార్కెట్కి వెళ్ళి చికెన్ తీసుకుందామండి. అయితే చికెన్ కొంత బ్రౌన్లెస్, అలాగే చర్మం కూడా తీసేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. కాబట్టి స్కిన్లెస్ బ్రౌన్లెస్ అనమాట. ప్రస్తుతానికి ఒక అరకేజీ తీసుకుందామండి. ఎక్కువ వద్దు, ఎక్కువైనా నాకు పని ఎక్కువ అయిపోద్ది. అంత పని అయితే నాకు చాలా ఇబ్బంది అయిపోద్ది. కాబట్టి ఏం చేద్దాం, ఒక అరకేజీ తీసుకుందాం. అలాగే వీటితో పాటు మనకి ఏమవుద్దంటే మరి చికెన్ కాల్చాలంటే బొగ్గులు కావాలి కదా, బొగ్గులు కూడా మన దగ్గర లేవు. కాబట్టి నేను మార్కెట్కి వెళ్ళి బొగ్గులు కూడా తీసుకుంటానండి. మార్కెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఏమైనా ఉంటే సరదాగా మాట్లాడుకుందాం. చికెన్ అయితే మార్కెట్ నుంచి తెచ్చేసుకున్నామండి. అయితే కొద్దిగా వాష్ చేద్దాం, వాష్ చేయకపోతే బాగోదు కదా. మార్కెట్లో ఎలాగా బ్లడ్ కట్ట ఉంటుంది, కొద్దిగా గత్తరగా ఉంటుంది కదా. చికెన్ అయితే మంచి బాగానే కట్టాడు అనమాట అండి. ఇస్త్రాకులు వేసి పేపర్ వేసి మంచి చక్కగానే కట్టాడు. చూడండి, చికెన్ అయితే మాత్రం చాలా బాగుంది కదా, చాలా తాజాగా ఉందన్నమాట. ఇప్పుడే నేరుడుగా కొత్త రక్తం కూడా అంటుకుంటుంది. చాలా బాగుందన్నమాట. అయితే లైట్గా వాష్ చేద్దాం, డైరెక్ట్గా అలా చేయకూడదు. లైట్గా కొత్త వాష్ చేసేసామనుకోండి బాగుంటుంది అనమాట. అది శుభ్రంగా కడిగేసేసి ఒక 2 సార్లు కడుక్కోండి. వీలైతేనే కడుక్కుంటేనే బాగుంటుంది. కడుక్కోకుండానే కొంతమంది ఏం చేస్తారంటే పర్లేదు చికెన్ నీట్గానే ఉంది కదా. కుర్రోళ్ళు, నేను చెప్పేది ఏంటంటే ఆడవాళ్ళ కోసం కాచుమా, కుర్రోళ్ళు ఏం చేస్తారంటే ఈ పొలాలంటే అటుకెళ్ళి కాల్చుకుంటారు కదా. వీళ్ళు ఏం చేస్తారంటే పర్లేదు శుభ్రంగా ఉందా అని చెప్పేసి అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. కంపల్సరీగా మనం ఇలా శుభ్రంగా కడుక్కొని చేసుకుంటే బెస్ట్ అనమాట. కొంచెం టేస్ట్ బాగుంటుంది. లేదంటే టేస్ట్ తగ్గుతుందని నా అభిప్రాయం. అది చికెన్ అయితే రెడీగా ఉందండి, కడిగేసి పెట్టేసాం. అయితే ఏంటంటే మార్కెట్కి వెళ్ళి చికెన్ తీసుకున్నాను అనమాట అండి. 1/2 కేజీ తీసుకున్నాను నేను. అంటే స్కిన్లెస్ బ్రౌన్లెస్ అనమాట. మనకి 220 రూపాయలు తీసుకున్నారండి, స్కిన్లెస్ బ్రౌన్లెస్ అని. అయితే మాంసం అయితే మాత్రం చాలా పెసగా ఉంది. అయితే బొగ్గులు కూడా మన దగ్గర లేవు కదండి. కాబట్టి నేను ఏం చేయాలంటే బొగ్గులు కూడా తీసుకున్నానండి. 2 కేజీలు తీసుకున్నాను, ఉంటాయి కదా అని చెప్పేసి. కేజీ అయితే మాత్రం 40 రూపాయలు పడింది అనమాట అండి. సంచితో పాటు మనకి 85 రూపాయలు తీసుకున్నారు 2 కేజీలని. అది ఇది తెచ్చేసాం కదండి. కాబట్టి ఇందులో మసాలాలు వేసేసి కలిపేసేసి మనం పక్కన పెట్టేసుకుందాం. 1 గంట సేపు పక్కన పెట్టేస్తే అండి చికెన్ కాల్చుకునేప్పుడు టేస్ట్ బాగుంటుంది అనమాట. అదే డైరెక్ట్గా మనం కారం పామేసేసి కాల్చేసామనుకోండి అంత టేస్ట్ కానీ ఒక ఇది ఉండదు. కాబట్టి ఇవన్నీ మసాలాలు వేసేద్దాం. చికెన్లోకి అండి మనం నూనె కావాలన్నమాట అండి. అలాగే చూడండి కారం అనమాట అండి. తర్వాత అనమాట అండి సాల్ట్, అయితే పసుపు, ఇంకా కొద్దిగా పెరుగు తెచ్చుకున్నానండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఒక నిమ్మకాయ బద్ద, అలాగే చికెన్ మసాలా అండి, అలాగే గరం మసాలా కూడా 2 కూడా వేసుకున్నాం. అయితే మొత్తం అన్నీ వేసుకుందాం. ముందుగానే నూనె వేసుకుందాం అనమాట అండి. నూనె వేసుకుంటే మనకి ఏమవుద్దంటే కారం, ఉప్పు ఇవన్నీ కూడా పడతాయి అనమాట అండి. ఇలా నూనె వేసుకుని ముందు కలిపేసుకోవాలి. నూనె వేసుకుని ఇలా కలుపుకోవడం వల్ల అప్పుడు మనం ఉప్పు వేసినా కారం వేసినా అన్నీ బాగా అంటుకుంటాయి అనమాట అండి. అయితే మీలో చాలామంది అంటారు ఈ కారం అన్నది ఎంత వేయాలా అంటారు. ఎంత అంటే అండి అది కొంతమంది ఎక్కువ తింటారండి, కొంతమంది తక్కువ తింటారు. నేనైతే ఈ స్పూన్ తోటి 3 వేస్తున్నాను అనమాట అండి. అంటే నేను కొంత ఎక్కువ తింటాను, కొంతమంది తక్కువ తింటారు కదా, మీరు తక్కువ వేసుకోండి. కొంతమంది ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోండి, అందులో గొడవేం లేదు, ఎవరిష్టం వాళ్ళదే. ఇంకా మొత్తం కలిపేద్దాం. కలిపి దీన్ని చూస్తుంటే నాకు నోరు ఊడిపోతుంది, మామూలుగా లేదు. అలాగే ఒక 1/2 స్పూను సాల్ట్ వేద్దామండి. తర్వాత చూసుకొని వేద్దామండి, అది ఎక్కువైపోద్ది కదా. ఇవ్వండి సాల్ట్ అనమాట అండి. సాల్ట్ వేసాం. అలాగే ఒక 1/2 స్పూను పసుపు వేయాలన్నమాట అండి. అటు 1/2 కేజీ చికెన్ కదా ఇది. పసుపు కూడా వేస్తున్నాను అనమాట అండి. చక్కగా పసుపు కూడా వేసేసాను. వేసేసిన తర్వాత ఇప్పుడు కలుపుదామండి. అన్నీ వేసేయకూడదు ఒకేసారి, 1 by 1 మనం కలుపుకుంటా వేసుకోవాలన్నమాట. అన్నీ ఒకసారి వేసేసామనుకోండి బాగా ఇది పట్టుకోదు. ఇప్పుడు బాగా కలిసింది కాబట్టి ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే అండి మనం కొద్దిగా పెరుగు కూడా వేసుకుందామండి. కొద్దిగా ఎంతో కదండి, ఒక 1/2 స్పూన్ అనమాట. ఒక 1/2 స్పూను పెరుగు వేసుకుంటే బాగుంటుంది అనమాట. బాగా టేస్ట్ బాగుంటుంది, మీకు తెలియదు సార్ చూడండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట అండి. ఇది ఒక్కొక్కరు కొంత ఎక్కువ వేస్తేనే బాగుంటుంది,
కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఒక మినీ స్పూన్ తోటి 2 వేస్తున్నాను అనమాట. మినీ స్పూన్తో 2 వేసానండి. అలాగే ఏం చేస్తారంటే ఇక చికెన్ మసాలా అండి, మీకు ఎంతకాలం తీసుకోండి అంటే నేను కొద్దిగా ఘాటు ఎక్కువ తింటాను కాబట్టి ఒక 1 స్పూన్ వేసి సరిపోద్ది చికెన్ మసాలా కూడా. అది అలాగే ఇంకోండి గరం మసాలా అనమాట. ఈ గరం మసాలాలు కూడా వేయండి బాగా, ఒక 1 స్పూన్ వేసుకోండి సరిపోద్ది, అంతకంటే ఏం అవసరం లేదు. తర్వాత అండి ఇక నిమ్మకాయ బద్ద అనమాట. ఈ నిమ్మకాయ బద్ద ఒకటి పిండండి, బాగా పిండండి మొత్తం ఉండకద్దు. ఓ బద్ద సరిపోద్దండి, ఎక్కువ వేయద్దు, 2 బద్దలు ఎక్కువైపోతాయి అనమాట. ఓ బద్ద అయితే సరిపోద్ది. ఓ బద్ద వేసాను, బాగా కలపండి. ఇంకా అసలు మామూలుగా కాదు, ముక్కలకి బాగా కారం పట్టాలన్నమాట. పట్టాలి కాబట్టి బాగా కలపండి. ముక్కలు అయితే పెద్దవి ఉంచానండి, అంటే కాల్చడానికి బాగుంటుందని. అంటే మరీ చిన్నవి అనుకోండి బాగోదు, దాని గురించి అనమాట. ఏం చేయాలంటే ముక్కలు అయితే కొద్దిగా పెద్ద సైజు ఉంచామని అనుకోండి, అంటే మనకి కాల్చడానికి కట్ట బాగుంటుంది, అంటే ఊసగుచ్చడానికి కట్ట బాగుంటుంది అని చెప్పేసి నేను ఏం చేస్తున్నానంటే అండి బాగా ఇంకా చూడండి ముక్కలు చూసారా, ముక్కలు మంచి సైజు అనమాట, మంచి సైజు చాలా తాజాగా ఉందండి మాంసం అయితే మాత్రం. అయితే మనం ఏం చేయాలంటే అండి కొంత ఉప్పు చూసుకుందామండి, ఇందులోనే కొంత ఇబ్బంది పడకండి, నీసాసం వస్తుందని. ఉప్పు చూసుకొని సరిపోలేదనుకో కొద్ది ఉప్పు మళ్ళీ వేసుకుందాం. అది ఒకవేళ నూనె మనకి తక్కువ వేద్దామండి, ఎందుకంటే కాల్చేటప్పుడు అవసరం అయితే బెస్ట్ తోటి ఆ నూనె పామొచ్చు అనమాట మనం. అది అర్థమైంది అనుకుంటాను. చికెన్ అయితే శుభ్రంగా అన్నీ కలిపేసామన్నమాట అండి, కాబట్టి ఇలా పక్కన పెట్టేసుకుందామండి. కంపల్సరీ మనం రెడీ అయిపోయింది అనమాట అండి. అయితే చికెన్ మనం ఒక గంట సేపు పక్కన పెట్టుకుంటే అండి బాగుంటుందండి, మసాలాలు గట్ట అన్నీ బాగా పడతాయి చికెన్కి, పట్టి చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట. డైరెక్ట్గా మనం కాల్ చేసామనుకో అది బాగోదన్నమాట, కాబట్టి దీన్ని పక్కన పెట్టేద్దాం. అయితే మనం ఏం చేయాలంటే ఇప్పుడు బొగ్గులన్నీ కూడా గ్రిల్లో వేసేసి పైర్ చేద్దాం, అదో పెద్ద పని. హాయిగా మెస్ తీసేద్దామండి, మెస్ తీసేసి మరి బొగ్గులు వేయాలి కదండి, కాబట్టి బొగ్గులు వేసేద్దాం. బొగ్గులు వేసేసి మన దగ్గర అయితే మాత్రం ఆయిల్ ఉందన్నమాట, ఆయిల్తో ట్రై చేద్దాం. మరి అంటే కొంత బొగ్గులు అయితే మాత్రం మనకి 30 కేజీ దాకా పట్టినాయి అనమాట, కేజీ పట్టలేదు, ఇంకా మనకి కేజీ పక్కన ఉంది. అయితే లైట్గా ఏం చేద్దామంటే కొద్దిగా ఆయిల్ చుక్కేద్దాం, అలా ట్రై చేద్దాం. నేను ఎప్పుడు ఇది బాగలేదు కాబట్టి ఒకసారి ట్రై చేస్తే ఇటన్నా తెలుస్తుంది కదా, కొద్దిగా ఆయిల్ చుక్కేసి అంటిద్దాం. అసలు ఎక్కువ వేయకూడదండి, మళ్ళీ అదే స్మెల్ వచ్చేస్తుంది మనకి, కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసాం కాబట్టి కొద్దిగా అంటిద్దాం, చూద్దాం. ఆపే కొద్దిగా ఆయిల్ వేసాం కదండి, కాబట్టి మనం కొద్దిగాసారి అంటిద్దాం, చూద్దాం అసలు పని అవుతుందో లేదా అన్నది. ఆయిల్ పర్లేదండి అంటుకుంటుంది. అయితే కొద్దిగా డీజిల్ అయితే బాగుంది అనమాట, ఇంజిన్ ఆయిల్ కదా కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. బొగ్గులు అయితే మాత్రం రాజుకున్నాయి అనమాట అండి, మంచి వేడి వస్తుంది కాబట్టి కంపల్సరీ అయిపోద్ది. కాబట్టి ఈ గ్రిల్కి ఏం చేద్దామంటే మనం చికెన్ అన్ని గుచ్చేద్దామండి. మనం దీన్ని పెట్టేటప్పుడు లైట్గా నూనె రాసుకోవాలన్నమాట అండి, నూనె రాయకుండా పెట్టకూడదు, పెడితే అది అంటుకుపోతుంది అనమాట. మొత్తం చికెన్ అంతా కూడా మనం ఈ పొలాలకు గుచ్చేసామన్నమాట అండి. మనకైతే 6 కర్రలు అవనివి, ఈ 6 కర్రలు కూడా మనకి చక్కగా కాలాలండి. అయితే ఏం చేయాలంటే అండి 6 తిప్పాలన్నమాట అండి. ఒకవేళ నిప్పులు వేడి లేకపోతే మనం విసరాలి తప్ప, నిప్పులు వేడి ఉన్నాయి ఇంకోండి విసరకూడదు, అప్పుడు మరీ మంట ఎక్కువైపోయి ముందు కాలిపోద్ది అనమాట, పెంట అయిపోద్ది. కాబట్టి మనం జాయిగా అనుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యలోనండి ఏం చేయాలంటే ఈ ముక్కలకి నూనె రాయాలన్నమాట, ఇలాగ అనమాట. మీకు అర్థమైందండి. ఇక నేను ఏం చేస్తున్నానంటే చక్కగా ఇలా తిరగేయాలండి, అత్తమాలు తిరగేస్తుండాలి లేదా కాలిపోతాయి. ఇక అయితే ఇది వెంటనే అయిపోయే ప్రాసెస్ కాదండి, కొంత టైం పడుతుంది, కొంత టైం తీసుకుంటుంది. కంగారు పడిపోయి అవి వెంటనే కాల్ చేసుకోవాలంటే కుదరదు, కొంత టైం తీసుకుంటుంది. తీరుబడిగా కాల్చుకొని తింటే మాత్రం మత్తిపోద్ది అనమాట, చాలా బాగుంటుంది. ఇది చూద్దురుగా చికెన్ అయితే అండి మాత్రం నన్ను చాలా ఇబ్బంది పెట్టేసి నా కళ్ళంటికి నీళ్ళు కూడా కారిపోతున్నాయి చూడండి, కాలిపోయింది. అయితేనే చికెన్ అయితే మాత్రం రెడీ అయిపోయింది. ఇంకెంతకంటే ఎక్కువ కాల్చకూడదు, మాడిపోతున్నాయి. మరీ మాడిపోయింది అనుకుంటే టేస్ట్ యాడ్ వచ్చేది కదా, అయితే టేస్ట్ కరెక్ట్గా ఉన్నది. ఇప్పుడైతే కాలిపోయినాయి అనమాట అండి. ఇవన్నీ కూడా తీసేద్దాం. తీసేసేసి నిప్పులు మనం ఏం చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా
మళ్ళీ మనం వాటర్ వేసి ఆర్పేసామనుకోండి మళ్ళీ రెండోసారికి వాడుకోవచ్చు అనమాట. అంటే నెక్స్ట్ రైలు వీడియో ఉందన్నమాట అండి, ఆ రైలు వీడియోకి మళ్ళీ బొగ్గులు వాడుకోవచ్చు అనమాట అండి. ఇక చూడండి రెడీ అయిపోయింది. కాబట్టి కొంత చల్లారిన తర్వాత నేను హ్యాండ్ వాష్ చేసుకొని చక్కగా ఆ ప్లేట్లో పెట్టి తిని టేస్ట్ ఎలా ఉందో వివరంగా చెప్తాను. నేను ఉన్నట్టుగా చెప్తాను, కల్పించి మాత్రం చెప్పను. చాలా కష్టపడి చాలా పాటలు పడి పొగ కంట్లోకి వెళ్ళిపోయింది, కారం మండిపోయింది, కానీ ఆఖరికి అయితే మాత్రం కాల్ చేసామన్నమాట అండి. చాలా చూడండి ఎంత పెద్దగా ఉందంటే చాలా తాజాగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఇది ఎలా ఉందంటే టేస్ట్ చేద్దాం. టేస్ట్ ఎలా ఉందో మీకు క్లియర్గా చెప్తాను, ఉన్నట్టుగా చెప్తాను. నేనైతే మాత్రం కల్పించేది చెప్పను. దీనికి ఏం చేద్దామంటే లైట్గా నిమ్మకాయ లైట్గా అనమాట అండి, పెద్ద ఎక్కువ కాదు, లైట్గా వేసండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఉల్లిపాయ కూడా తీసుకోవాలి. మనం తీసుకొని ఒక ముక్క చేద్దాం. టేస్ట్ అయితే మాత్రం మామూలుగా లేదు, ఇంత ఎలా ఉంటుంది అనుకోలేదు. నేను మర్చిపోతుంది అనమాట టేస్ట్ మొత్తం. ఈ ఒక్కర్ర కూడా నేను ఎవరికి ఇవ్వను, మా ఆవిడకి కానీ మా పిల్లకి కానీ అసలు ఎవరికి ఇవ్వను. మొత్తం అంతా చికెన్ నేనే తినేస్తాను. అంత టేస్ట్గా ఉంది. బాగోపోతే బాగాలేదని చెప్తాను, బాగుంది కాబట్టి బాగుందని చెప్తున్నాను. దీంతోపాటు మనకు నిమ్మకాయ సరిపోలేదు అనుకోండి, ఇంకా కొద్దిగా పిండుకోండి, పిండుకొని ఇంకా ఉల్లిపాయ కొద్దిగా నంచుకోవాలి. ఉల్లిపాయ కూడా నంచుకున్నా నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా మామూలు లేదు, ఈ టేస్ట్కి ఆస్కారం ఇచ్చేచ్చు అనమాట, అంత టేస్ట్గా ఉంది. ఈ వీడియో చేయడానికి నేను చాలా కష్టపడ్డాను, చాలా ఖర్చు పెట్టాను. కాబట్టి ఈ వీడియో సరదాగా మీరు చూసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అలాగే వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.